అయితే మీ విషయానికి వస్తే మీరు చెప్పారు కబాలీలో అంటే హెయిర్ కూడా కట్ చేయించుకుని రియల్గా. జనరల్గా ఏంటంటే అమ్మాయిలు హెయిర్కి ఉన్న కనెక్షన్ వేరు కదా యాక్చువల్గా. అంటే ఈ సినిమాకి హెయిర్ కట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో, నెక్స్ట్ మనల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారో. నాకు ఏ పని చేసినా బాగా చేయాలండి. అది నాకు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి నాకు ఉంది అది. సినిమా అని వచ్చినప్పుడు నా లైఫ్ ఇదే. ఐ మీన్ యునో వెన్ ఐ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు సినిమా, ఐ నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. సినిమా కోసం ఏదైనా చేయాలి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అని డిసైడ్ చేసిన తర్వాత అప్పటి నుంచి నా ఒక మ్యాడ్నెస్ అండి. నేను నాకు సెట్కు వెళ్ళినప్పుడు నాకు ఫుడ్, నిద్రం అది అన్నీ అవసరమే లేదు. పని చూసుకునే ఉంటే అది అన్ని మర్చిపోయాను. అయితే ఈసారి యూనో ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ అది పెద్ద హెల్త్ కూడా ఇష్యూ అయింది, డిస్టర్బ్ అయింది లైట్ గా. సో తర్వాత ఓకే ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్, రెస్ట్ తీసుకొని చేయాలి. బట్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మర్చిపోయాను. అయితే మిమ్మల్ని ఇంక నుంచి తెలుగులో బాగా ఆఫర్స్ వస్తాయి, ఎందుకంటే మీకు పెద్దగా తిని పెట్టాల్సిన అవసరం లేదు. ఆ హోటల్ నుంచి క్యారియర్, ఈ హోటల్ నుంచి క్యారియర్ అవసరం లేదు. ఏంటండి కొంచెం ఎంటీగా ఉండడం మీకు అంత ఎంటీగా ఉండడం కాదు. మీరు అన్నారు కదా పెద్ద ప్రిఫరెన్స్ ఏమైనా ఫుడ్ కి అని చెప్పేసి. లేదు తింటారు, బాగా తింటారా? ఓకే. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తూ రజనీకాంత్ గారి గురించి చాలా నేర్చుకోవాలి అదంతా అన్నారు కదా. ఎందుకంటే కబాలీ అనేది ఒక చాప్టర్, అంటే మీ లైఫ్లోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఒక చాప్టర్. ఎందుకంటే అప్పటి వరకు ఫ్లైట్స్ మీద హోర్డింగ్స్ టైప్లో ఆయన ఒక బొమ్మ, ఇది ఎక్కడ జరగలేదు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు సెలవులు ఇచ్చేసి ఇలాంటివన్నీ అసలు చరిత్రలో జరగవు. బేసిక్గా ఒక సినిమా ఐ డోంట్ రివీల్ దిస్ ఎనీవేర్ అండి, కానీ నా స్పిరిచువల్గా ఉన్నాను అని చెప్పాను కదా, జట్పట్ అమ్మ అని చెప్పాను కదా, తన ఈ ఫిల్మ్ కోసం చాలా ప్రేయర్స్, తన ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకు, ఎవరి కోసమే, నా కోసమే. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ దాట్ మా క్యారెక్టర్ అంత ఒక యునో వెరీ ప్రామినెంట్ గా కనిపిస్తుందో ఏమో తెలియట్లేదు ఇంతవరకు. బట్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. ఇలాంటి పెద్ద సినిమాలో చేసినప్పుడు ఏంటంటే అయితే అది సినిమా హిట్ అయితే కనుక మనకు వచ్చే ఫేమ్ నేమో వేరే ఉంటుంది. ఒకవేళ మిస్ ఫైర్ అయితే కనుక దాని నుంచి వచ్చే ఇది కూడా అంతే రేంజ్లో ఉంటుంది అన్నమాట. అది అవుతుందండి, ఎందుకంటే ఇది ఒక్కటి దగ్గర నుంచి వచ్చిన వర్క్ మాత్రం కాదు, ఎంటైర్ టీమ్ నుంచి అండ్ స్క్రీన్ ప్లే లెవెల్ ఒక్కొక్క ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్లో. సో అలాగే కూడా నాకు మిస్ ఫైర్ అయింది. Yeah, 1 or 2 films, అన్ని హార్డ్ వర్క్ చేసిన ఫిల్మ్స్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ వర్క్. అది అని నేర్చుకున్నానండి, టు యునో అది అఫెక్ట్ చేయకుండా, ఓకే ఈ తప్పు ఇంత నెక్స్ట్ టైం చేయకూడదు, లేదంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, తన ఎలా రిసీవ్ చేస్తున్నారో, అది యునో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు ఇంత కెరీర్లో చాలా సినిమాలు చేశారు కదా, కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఈ సినిమా నేను చేయకుండా ఉంటే బాగుండు అనిపించిన సినిమా ఏదైనా ఉందా ఇప్పటి వరకు? నేను చేసిన సినిమా అది ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీ అంటే ఈవెన్ సినిమా లేదు, ఎందుకంటే తన కూడా ఫీల్ అవుతారు. we can't name it, we don't want to name it, but I've done mistakes అండి. మిస్టేక్స్ లేకుండా ఏమి మిస్టేక్స్ I've done. ఎన్ని సినిమాలు అనిపించినాయి అలా? ఒక 2 films అలాగే చేసామండి చేయకుండా. అది కొంచెం ఆ టైంలో అందరూ మీరు వినాలి అవసరం వస్తుంది ఒక్కొక్క రోజు. యూనో సమ్వన్ విల్ కమ్ అండ్ సే ఇది చేయండి, ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నారు, ఇంత చూజీగా ఉన్నారు, చేయండి, మీకు ఇది అవసరం, ఈ హీరోయిన్ అంటే మీకు ఇయర్స్ తక్కువ, చేయండి, ఏ ఫిల్మ్ వచ్చిందో చేయండి అని చెప్తారు. సో అలాగే ఒక 2 times తప్పు చేశారు. అంటే మీరు అంటే ఇంట్రెస్ట్ లేకుండా, దాని తర్వాత అలాంటి సినిమా వచ్చినప్పుడు నేను నో చెప్పాను. నో చెప్పాలని ఫిక్స్ అయ్యారు, నో చెప్తూ ఉన్నారు? నో చెప్పారు. బట్ ఇఫ్ ఐ రియలీ గెట్ నైస్ కంటెంట్, నైస్ క్యారెక్టర్ అంటే డెఫినెట్గా వై నాట్. అంటే జనరల్గా మీరు హీరోయిన్ గానే కాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు కదా. ఇప్పుడు లాభం అనే సినిమాలో ఉంది, అంటే మెయిన్ లీడ్ కింద అని కాకుండా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ వెళ్తారు కదా. అదికి వై ఐ డిడ్ దట్ అండి, బికాస్ మా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తన డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అది. అడిగారు, నేను క్యారెక్టర్ కూడా పర్లేదు సార్ మీకోసం నేను వచ్చి చేస్తాను అని చెప్పాను. వెళ్ళి చేసి వచ్చాము అంతే.